సర్కార్ కామెంట్లు ప్రతిపక్షాల కౌంటర్లతో పుష్ప ది పొలిటికల్ ఫైర్ అన్నట్టుగా మారుతోంది వ్యవహారం. అల్లు అర్జున్ తీరును అధికార పక్షం తప్పుపడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం పుష్ప స్టార్ కు అనుకూలంగా స్టాండ్ తీసుకుంటున్నాయి. అటు ఏపీ నేతలు సైతం ఈ ఇష్యూలో తమ వాదనలు వినిపిస్తున్నారు. దీంతో వ్యవహారం రచ్చో రచ్చస్య అన్నట్టుగా మారింది. సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి పగపట్టారని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎంతో కలిసి సినిమా లెవెల్లో సీఎం కథ అల్లారని, అసెంబ్లీ వేదికగా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని ఆరోపించారు. గురుకుల విద్యార్థుల మరణాలపై సీఎం ఎందుకు స్పందించలేదన్న బండి మీకో న్యాయం ఇతరులకో న్యాయమా అని ప్రశ్నించారు. అయితే అల్లు అర్జున్ పై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారని, కానీ బండి సంజయ్ ఈ విధంగా కమెంట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్పష్టంగా శాసనసభలో చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. బండి సంజయ్ కామెంట్స్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కౌంటర్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీపై తమకు కూడా ప్రేమ ఉందని, కానీ ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు. తమకు ఎవరిపైన ద్వేషం లేదని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఒక బీద మహిళ చనిపోతే లేని బాధ మీకు సినిమా రంగం మీద ఉంది. సినిమా రంగం ప్రేమ ఉండాలి. మాకు కూడా ఉంది ప్రేమ, మాకు కూడా అభిమానులు అంటున్నారు. కానీ మీరు ఆ మహిళ గురించి మాట్లాడారు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రిని విమర్శ చేస్తా అంటే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. ఇలా వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు బయట పెట్టినారు. ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరిని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారంటే అది సహేతుకం కాదు. పోలీసుల నిర్లక్ష్యంతోనే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఎర్రబల్లి దయాకర్ రావు. అల్లు అర్జున్ మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘోరంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి, సినీ ఫీల్డ్ వాళ్ళు ఆదుకోవాలి. కానీ కేసు పెట్టి ఇబ్బంది పెట్టి ఆయన మీద పిచ్చి పిచ్చి మాటలు నిన్న అసెంబ్లీలో ఘోరంగా మాట్లాడారు. అయ్యాల అని స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. నాకు చనిపోయిందే తెలియదని చెప్పాడు. దయచేసి సినిమాలతో ఎంబడి పడటం వల్ల సినీ ఫీల్డ్ అంతా మళ్ళా వాళ్ళందరూ చర్చ పెట్టుకుంటారు. ఇక మీ ఇక్కడ ఉంటే బాగులేదు, చెన్నైకు అటు ఇటు వెళ్ళిపోదాం అనే పరిస్థితి వచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారని చెప్పారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా A11 గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11 గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్ గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. స్మగ్లింగ్ ను, బూత్ ను ప్రోత్సహిస్తూ సమాజానికి ఏమాత్రం ఉపయోగపడిన ఇలాంటి సినిమాలకు టికెట్ రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సిగ్గుచేటన్నారు సిపిఐ నేత నారాయణ. ఒక బూత్ తో కూడినటువంటి స్మగ్లింగ్ పెట్టి ఈ రెండు సమాజానికి చెడగొట్లాడేది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకొని ప్రకటిస్తే 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా ఏమన్నా? మొత్తానికి అల్లు అర్జున్ వ్యవహారం ఇటు టాలీవుడ్ లోనూ అటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఇష్యూ ముందు ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.